Hey guys, welcome back to our YouTube channel. It's all about my husband's birthday. Hey! It's Shiva's birthday today. నువ్వేనా డాన్స్ చేస్తావు? హ్యాపీ బర్త్డే. ఎవరు రెడీ అయ్యారు? నాదే బర్త్డే ఇవాళ. హాయ్ గైస్, ఇవాళ ఉమెన్స్ డే అన్నమాట. ఉమెన్స్ డేనా? ఉమెన్స్ డే నీ బర్త్డేనా? ఇవాళ నా బర్త్డే. అది అయిపోయింది మ్యాచ్ లేదు ఇవాళ. సో ఇవాళ మా ఇంట్లో ఏమంటారు, మమ్మల్ని విసిగిస్తూ ఉంటారు చూడండి ఆల్ ద టైమ్. సో ఆ పర్సన్ బర్త్డే అనమాట. ఆయన ఇవాళ మెల్లో పామేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఆయన పేరు శివనాగ్ అండి. సో ఇట్ డజంట్ మీన్ కి లైక్ మెల్లో ఇలా పామేసుకొని తిరగాలని చెప్పి. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అబ్బా, అందరికి థ్యాంక్ యూ సో మచ్. పేరున చాలా చోట్ల నుంచి విషెస్ చేశారు కదా, అంటే వ్లాగ్ తర్వాత పెడతాం కదా. చూపి ఎంతమంది మెసేజెస్. ఓ మై గాడ్, గాట్ సో మెనీ మెసేజెస్ కన్నా. హ్యాపీ బర్త్డే కన్నా. థ్యాంక్ యూ సో మచ్. కానీ గిఫ్ట్ ఏం కానలేదు. పర్లేదులే. సో ఇలా పామేసుకుని తిరగడానికి మీ ఒపీనియన్ ఏంటి? ఏంటి నువ్వు అది కదిలే పాము అయితే బాగుంటుందని. నేను ముగ్గురికి మ్యాచింగ్. ఆయన కూడా ఉన్నాడు కదా కింద, ఆయనకి ఏం కలరు? ఆయన కొంచెం హట్కే ఉన్నాడు ఇవాళ. అదిగో కొంచెం నియాన్ షేడ్. అవును, దూరం నుంచి కూడా గుర్తుపట్టాలి ఆయన ఎక్కడ ఆడుతున్నాడు. కాదు. సో ఏం కావాలి చెప్పు బర్త్డేకి? చాలా ప్లాన్స్ చేస్తాం గైస్. అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, బర్త్డేస్ ఇక్కడ కాకుండా ఎటైనా వెళ్ళిపోదాము అని చెప్పి ఎవ్రీ టైం చేస్తాం. కానీ ఎవ్రీ టైం నా బర్త్డేకి ఎటైనా తీసుకెళ్తాడు శివ. కానీ నేను ఏమీ ప్లాన్ చేయలేకపోతున్నాను. ఈసారి కుదరట్లేదు. దిస్ ఇస్ లైక్ మిడ్ సమ్మర్ అండ్ హరిణికి చేయికి అలా జరగడం వల్ల మేము ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ చేసుకున్నాం. ఎప్పుడు తీసుకెళ్తావు? ఎప్పుడు ఛాన్స్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే కన్నా. బర్త్డే అని చెప్తున్నా, గిఫ్ట్ ఏం చెప్పట్లేదు. రిటర్న్ గిఫ్ట్ ఏది? రిటర్నా? రిటర్న్ గిఫ్ట్ కాదు. ఐ వాంట్ గిఫ్ట్. నీ బర్త్డే అయినా నా బర్త్డే అయినా గిఫ్ట్ నాకు కావాల్సిందే. మీకు వరలక్ష్మి వ్రతాలు ఇవి చేసి చేసి అన్ని రిటర్న్ గిఫ్ట్. ఐ వాంట్ రిటర్న్ గిఫ్ట్. రిటర్న్ లో ఇస్తా. సో ఇవాళ ప్లాన్స్ అయితే ఏం లేవు. పాపం మా ఆయన ఇంకా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళామంటే కూడా లేదు, ఫ్యామిలీతో బయటకు వెళ్దామని చెప్పి ఇవాళ వీఆర్ గోయింగ్ టు మాల్. సో పిల్లల్ని తీసుకొని అలా కాసేపు మాల్కి వెళ్ళి వాళ్ళని ఆడించుకొని కావాల్సిన ఏమైనా కొనుక్కొని. నేనైతే శివకి నిజంగా ఏం గిఫ్ట్ కొనలేదు ఈసారి. దెర్ ఈజ్ నో టైం. మీ అందరికీ తెలుసు. ఇంకా ఏం చెప్పలేదేంటా అనుకుంటున్నాను. సో బ్యాక్ టు బ్యాక్ వర్క్స్, సమ్మర్ హాలిడేస్, హరిణికి ఇలా జరిగింది, ఇంట్లో వర్క్ అండ్ మేధాంష్ని చూసుకుంటూ ఇంకేమంటారు హెచ్ఓఎస్ పనులు. సో అన్నీ కలిపి కుదరట్లేదు. బట్ డెఫినెట్లీ ఏదైనా నేను ఏమి ఇచ్చినా కూడా బెస్ట్గానే ఉండాలనుకుంటున్నాను. బికాజ్ నేనే బెస్ట్ కాబట్టి. కావాలని చేస్తున్నారు గైస్. యాక్చువల్లీ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పాలి. మమ్మీ ఆ రోజు పెట్టిన వీడియోకి చాలా మంది కామెంట్స్ చేశారు. థ్యాంక్ యూ. చూడండి, థ్యాంక్ యూ. హౌ యు ఆర్ ఫీలింగ్ చూపి. సో మొన్న స్టిచెస్ తీసేశారు హరిణికి. ఇట్స్ హీలింగ్. సో ఇట్ టేక్స్ టైం. సో కొంచెం ఏమంటారు, చాలా ఫిజికల్ యాక్టివిటీస్కి వాటికి కొంచెం దూరంగా ఉండాలి. ఎక్కువ ఏమంటారు ఫింగర్కి స్ట్రెస్ చేసే పనులు చేయొద్దు. కాబట్టి షీఈస్ డూయింగ్ గుడ్. అండ్ ఫ్యూచర్లో ప్లాన్ చేయాలి ఎక్కడికైనా. ఇప్పుడు హాలిడేస్ అంతా బిస్కెట్ అయింది మాకు ఈ పిల్లలు ఇలా చేసుకోవడం వల్ల. అసలు అందరికీ డౌట్, నువ్వు ఫ్యాన్లో ఎలా చేయబెట్టావని. నెక్స్ట్ టైం వీడియో చేద్దాం. పెట్టా మళ్ళీ ఎట్లా తెలుస్తుంది గాయ్స్, సడన్గా పెట్టాను. సో ఇప్పుడు మాల్కి వెళ్ళి నేను అనుకుంటున్నాను మాల్లో ఏమైనా కొనిద్దామని చెప్పి. యాక్చువల్లీ నేను నా పెట్టి బ్యాంక్లో నుంచి ఒక చిన్న పర్స్ తెచ్చుకుంటున్నాను. సపరేట్గా నాన్నకు కొన్నాను. నాన్న ఎక్కడెక్కడ కూర్చోబెట్టి వాష్రూమ్ అని వెళ్ళి కొన్నాను. సో నేను కూడా మాల్లో ఏమైనా కొనిద్దాం అనుకుంటున్నాను. లెట్స్ గో. సో ఎస్, శివ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా స్టార్ట్ అయ్యాయంటే ఈ సర్ప్రైజ్ తోటి. అత్తయ్య మాకు తెలియకుండా ఇలా ఓల్డేజ్ హోమ్లో వాళ్ళందరికీ సర్ప్రైజ్గా లంచ్ అరేంజ్ చేశారనమాట. సో వీళ్ళందరి ప్రేమ బ్లెస్సింగ్స్ మనందరికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. ఇలాంటివి రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము. కాకపోతే ప్రతిసారి మనం వీడియో అది తీయం కాబట్టి అందరి వరకు తెలియడం కొంచెం కష్టం. బట్ ఇలాంటి కార్యక్రమాలు అయితే రెగ్యులర్గా మేము చేస్తూనే ఉంటాం. యాజ్ యూ నో, మ్యాక్సిమం నేను అన్నీ కూడా మన వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను. బట్ సమ్ టైమ్స్ ఇగ్నోర్ చేస్తాను అంతే. సో వీళ్ళందరి బ్లెస్సింగ్స్తో పాటు మీ అందరి ప్రేమ ఆదరణ, మీ అందరి దీవెనలు కూడా మా మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మాకు మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా. సో మీకు కూడా వీలైనంత వరకు వీలైన వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండండి.
బికాజ్ లైక్ మనం ఏదైనా లైక్ ఏమంటారు, మనం బెస్ట్ చేస్తేనే మనకు కూడా దేవుడు బెస్ట్గా ఇస్తాడు. కాబట్టి కీప్ డూయింగ్. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. బ్లెస్సింగ్స్ తీసుకోవడం అలాంటివి ఏం లేవు. తీసుకున్నాం, అది ఇక్కడ పెట్టండి. ఓకే అట్లా తీసుకురా. ఇప్పుడు ఇప్పుడు వీడియో కోసం తీసుకుంటారా మరి? మళ్ళీ తీసుకో, సరే మళ్ళీ అన్ని తీసుకో. వాళ్ళ స్టైల్లో మా ఒకసారి అంటారా? అన్ని స్టైల్ నా వెనక్కుంటే ఎక్కడ తెలుస్తుందిరా? మావయ్య అంటే వాడు కూడా మావయ్య అంటున్నాడు రా. నువ్వు అనుకునేది సాధించుకొని మంచి ఇల్లు వాటిని కొనుక్కొని అవునా? అంత స్పీడ్గా ఎక్కువ ప్యాకెట్లు తెచ్చుకో. నువ్వు రిటైర్మెంట్ డబ్బులు ఇస్తావని ఎక్కువ పాకెట్లు తెచ్చుకున్నాడు అంటాడు. వాడికి కూడా ఇస్తున్నాడు పాకెట్స్. అదే మీరు తెచ్చుకుంటే వాడికి మీరు తెచ్చిన ఓకే. మీరు మావయ్య అన్నప్పుడు తెచ్చారు కదా అన్నకి విజయవాడలోనా? ఇక్కడే ఇక్కడ చాలా తెచ్చారు కదా అన్నికి వాడికి. బాగుంది కదా శివ. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వు శివ. రిటర్న్ లో వచ్చేటప్పుడు అన్నా కదా. ఇగో రిటర్న్ గిఫ్ట్, ఇదో పెద్ద గిఫ్ట్, ఇదో చిన్న గిఫ్ట్. అదే ఎవరి బర్త్డే అడిగినా అదే అంటాడు శివ గిఫ్ట్ అంటే. సార్ సమ్మర్ ఇండియాలో ట్రిప్ అయితే నేను తీసుకెళ్తారండి. ఎందుకది ఈమె చూడండి ఇట్లా వేసింది. మంచు లేకుండా మంచు లేకుండా మనాలి ఎందుకు? నేను ఆ పిక్చర్లు మ్యాచింగ్ వేసుకున్నాను. అన్ని నాకు ఇప్పుడు జీన్స్ కొనిస్తావా? మమ్మీ వేసుకోమంటున్నావా? నాన్నమ్మకి ఏదైనా ట్రిప్ లో జీన్స్ వేస్తున్నావా ఏంటి? అవును, ఇది ఇట్లాంటి వాటికి వేసుకోవచ్చు. అంటే మన హౌస్ ఆఫ్ ఫియాసం ఎగ్జిబిషన్ లో కొరియన్ ఫ్రాక్ వేసుకో. వద్దు. నాన్నమ్మకి కొరియన్ ఫ్రాక్. మేము కొరియన్ ఫ్రాక్స్ సేల్ చేయం హరిని. చూసావా నన్ను ఇన్సల్ట్ చేస్తుంది. నాన్నమ్మకి అమ్మాలంటే మేము కొనియం. సరే ఇప్పుడు నీ పర్సు పట్టుకొస్తుంది ఆమె షాపింగ్ ఇష్టం తేవట్లేదు. డబ్బా తేవట్లేదుగా. హ్యాపీ బర్త్డే టు యు. నాన్నకి హ్యాపీ. వాడి కేక్ కనబడితేనే చెప్తాడే. ఎవరు మేదాంశ్ ఇక్కడ చూడు. ఎవరు బంగారు? నాన్నమ్మ చెప్పు. ఒకసారి చెప్పు. నాన్నమ్మ చెప్పు. వీడు అత్తయ్యకి నానమ్మ అనకుండా ఏమంటాడంటే నమ్మన్న అంటాడు. ఏదో తమన్నా. ఒరే మీ నానమ్మ తమన్నానా చెప్పు అని నువ్వు చెప్పు. నానమ్మ ఇగో తమన్నా. ఈవిడ హెయిర్ స్టైల్ చూడండి. హెయిర్ స్టైల్ ఒకసారి తలంచమ్మా. హెయిర్ స్టైల్. అమ్మో ఎవరి బర్త్డే అమ్మా? మా అన్నయ్య బర్త్డే. అన్నయ్య బర్త్డే అంట. నానా నాకు జనవరి ఫిబ్రవరి చెప్పవా? జనవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. గ్రేట్ జాబ్ నానా. ఇప్పుడు సండే మండే చెప్పవా? సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. నానా 1 2 3 4 చెప్పవా? నానా 1 2 3 4 5. నానా 1 2 చెప్పు ప్లీజ్. 5 6 7 8 9 10.
నిన్ను చూస్తేనే అయిపోయింది సైలెంట్. ఇప్పుడు పాలు వేసుకుంది స్నానం నా దగ్గర ఉంది. ఇంకా లేవలేదు స్నానం చేయలేదు రికార్డ్ చేశాను. స్నానం చేయలేదు 3 నెలలకు వచ్చింది కనబడేది. ఇప్పుడే లేగుస్తుంది. ఇగో రికార్డ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఏడి పండు 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 ఏడి నిజం చెప్పండి. జోకు ఫోన్ చేసి చెప్తారు. కొంచెం చదువుతుండే. ఓ నువ్వు చదువుతున్నావు. థ్యాంక్ యూ రా. అయ్యో బాబాయ్ ఏంది బొట్టు పెట్టుకొని బుద్ధిమంతులా కూర్చొని చదివేస్తున్నాడు. ఎందుకు ఎట్లా వస్తే వెళ్దాం మాట్లాడుతుంది. పిల్లల్ని ఏం పెట్టలేదు ఏంటండి బర్త్డే రోజు ఏం పెట్టలేదు ఆకలి. ఫాస్టింగ్ ఏడి నీ కొడుకేడి మన సుపుత్రుడు ఏడున్నాడు. హ్యాపీ బర్త్డే శివ. థ్యాంక్ యూ. శివ గద్వాల్ కోడి పలావ్ ట్రై ఇప్పుడు చేద్దాం. ఇక్కడే తిన్నాం. గద్వాలు దూరం ఉంది. నువ్వు నీ కొడుకు నేను నా కొడుకు. ఇద్దరు దొంగ కొడుకులు అంటే సేమ్ రా సేమ్. నానా ఏంటో ఏం చెప్పు. ఆయన ఆపి తీసుకొచ్చినారు. ఇప్పుడే తినిపించాను. కామ్గా ఉండాలంటే కాసేపు టైమ్స్ ఉండాలి మా వాడికి. ఇప్పుడు ఇంకొంచెం అయితే నిద్ర వస్తుంది. ఏం చెప్పి బర్త్డే శివ థ్యాంక్ యూ. చెప్తూనే ఉంటా. సాయంత్రం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేదాకంట. రిటర్న్ కేక్ కట్ చేయడానా బ్రౌనీస్ కట్ చేస్తాడంట అత్య. బ్రౌనీస్ కట్టికే వస్తాయి ఇక. అందుకే అది దానికే cut అదేంటి చేస్తా. ఈజీగా ఉంటుంది అనేసి అన్నాడు. తెప్పిస్తా ఇంట్లో వెళ్ళే టైంకి వచ్చేస్తుంది. ఎలాగానే కట్ చేసేసాయి. ఏం కావాలి అడుగు. ఏం కావాలి చెప్పు గిఫ్ట్. ఇండియా టూర్ అయితే నేను తీసుకెళ్తామ్మా. ఏమన్నా టూర్స్ అడుగుతాడేంట అత్య శివ. నాకు కూడా తెలిసినాం. ఏం అదే tour, ప్లేస్ tour? ఇలా ఏదైనా టూర్ వెళ్ళిన పదరా. ఆ శివ నిన్ను అత్తయ్య చెడగొట్టారు. అన్నమని చూడలేదు నెక్స్ట్ మీరు బాగుంటుంది. అత్తయ్య చాలా బాగుంటుంది. ఇగో అత్తయ్య అత్తయ్య శివాని చెడగొట్టారు గైస్. చూడండి మొత్తం చిన్నపిల్లల నుంచి టూర్స్ తిప్పి. అందుకే ఇప్పుడు మనల్ని ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్తున్నాడు శివ. అవునా? అమ్మా, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా వాడికి ప్లాన్ బాగుంటది. అదేగా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే శివాని ఎందుకు అడుగుతావు? వాడి కుదిరేదాకా ఎందుకు వెయిట్ చేస్తావు? వాడైతే కరెక్ట్ ప్లాన్ చేస్తాడు. వాడికి అన్ని ఐడియాస్ ఉంటాయి కదా. నైస్ బాగుందా? మేము కృష్ణపట్నం కిచెన్ లో ఉన్నాము మాల్లో. కానీ ఫుల్ రష్ ఉన్నారు. వీక్ డే మిడ్ డే అయినా కొంచెం స్టాఫ్ ని పెంచుకోవాలి వీళ్ళు ఇంకా. శివ హాయ్, ఏమన్నా నచ్చిందా? ఎందుకన్నా అది స్టోన్ లేకుండా ఆ మోడల్ ఉంది. ఏం నచ్చితే తీసుకోకన్నా ఇవాళకి. ఇప్పుడు శివకి గిఫ్ట్ కొనుక్కుంటున్నారు. శివాని కొనుక్కుంటున్నారు. ఏది చూపి ట్రై చేసావా? ఏంటి ఇక్కడ ఏమో తెచ్చుంటారు కల్లా. సర్ప్రైజ్. వావ్. ఏంటిది? వావ్ ఇదిగో. ఇది బాగుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ అర్ను. బ్లాక్ కాఫీ కదా. ఇంకో బ్లాక్ కాఫీ కదా. అప్పుడు ట్రై చేసిందా ఒకసారి పైన. ఇది బాగుంది. బాగా తెచ్చవే.
ఇప్పుడు హరిణిని స్నో వరల్డ్ తీసుకెళ్ళట్లేదని అలిగింది. అసలు దేనికి తీసుకో ఇప్పుడు దాకా అసలు ఆడుకున్నావు కదా 2 hours దాంట్లో. బ్లూ స్టోన్ ఏంటిది ఏఎంబి మాల్లో బ్లూ స్టోన్లో శివ గిఫ్ట్ కొందాం అనుకుంటాము. నాకు కూడా రిటర్న్ గిఫ్ట్ కొంటున్నారంట శివ. శివ ఏం కొంటున్నారు నాకు రిటర్న్ గిఫ్ట్? వా దొరకలేదు సరిగ్గా. సో టుగెదర్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఏం చేస్తారో మా ఆయన. హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ. సో పొద్దున్న నుంచి తిరిగితే అన్ని పనులు చేసుకొని ఇప్పుడు వచ్చాము ఇంటికి. అయితే శివ కేక్ వద్దు అని అంటే హరి కేక్ వద్దన్నాడు. బ్రౌనీస్ ఓకే అని అన్నాడు. బట్ స్టిల్ ఒక చిన్న కేక్ ఆర్డర్ చేసా ఇంటికి వచ్చేలోపు. చెయ్యికి ఏమైందని అడగండి. సడన్గా ఏదో వర్క్ చేసి మరి ఏంటో తెలియదు సడన్గా నాకు వాపు వస్తే ఈ బ్యాండ్ వేసుకున్నా. అండ్ యాజ్ యూ లైక్ బ్రౌనీస్ అలా హ్యాపీ బర్త్డే. వావ్ to you. Happy birthday to dear Nana. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Shiva. హ్యాపీ బర్త్డే టు వీళ్ళు వింటున్నారని చూస్తున్నాడే. Birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. ఎవరి బర్త్డే అయినా మనకి కేక్ అంతే. కావాలి. థ్యాంక్ యూ. ఎన్నిసార్లు ఆ గిఫ్ట్ ఇస్తా? ఇందాక రికార్డ్ చేయలేదు అది బాగుంది. శివ సమ్మర్ లో ఎక్కడైనా ఒక 2 రోజులలో ఎక్కడైనా ఒక ఇండియాలో ఒక ట్రిప్ వెళ్దాం పాప. అది సంపేస్తుంది. అది నా గిఫ్ట్. బీచ్ కి వాటికి వెళ్ళి Guys. దగ్గర వరకు నేనేం గిఫ్ట్ ఇవ్వలేదు గైస్. అది నేనైతే మన 3 ఫ్యామిలీలు కలిసి మనం బాగివాళ్ళు మనం అందరం కలిసి ఎక్కడైనా ఒక ట్రిప్ వెళ్దాం. నా ఒక 3-4 రోజులు. అది మా గిఫ్ట్. ఓకేనా? ఆల్రెడీ విలేజ్ హోమ్ లో చెప్పకుండా సర్ప్రైజ్ చేశాను. అది కావాలని చేశాను. నా ఓల్డ్ ఏజ్ హోమ్ టీ వాస్ లైక్ నీకు కూడా అందుకే చెప్పలే. డైరెక్ట్ కి వెళ్ళొద్దాం. ఒకసారి ఇంకోసారి డైరెక్ట్ వెళ్దాం. ఇంకా ఆపలేదు. ఎవరి బర్త్డే అయినా ఆ గోల్ చూడండి. వస్తున్నాడు హ్యాపీ బర్త్డే కేక్ పెడతాడని Hey. సో సెలబ్రేషన్స్ ఇంట్లో కేక్ కటింగ్ తర్వాత క్లోజింగ్ చేద్దాం అనుకున్నాము. అనుకోకుండా నేను శివ వాళ్ళ ఫ్రెండ్స్ పార్టీకి పిలిస్తే అటు వెళ్ళిపోయాము. అండ్ ఎస్ నెక్స్ట్ డే మార్నింగ్ మా ఆయనకి ఆఫీస్లో ఇలా సర్ప్రైజ్ చేశారు అందరూ కేక్ తెప్పించి. ఇట్ వాజ్ లైక్ సో ఏమంటారు నాస్టాలజియా ఫీలింగ్ వస్తుంది. లైక్ కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ మనకి కాలేజ్లో కేక్ కటింగ్స్ చేయించడం అట్లా. బట్ ఐ ఫెల్ సో హ్యాపీ. ఇట్లా సర్ప్రైజ్గా అందరూ కేక్ కట్ చేయించారు అండ్ ఆల్. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే శివ. మే గాడ్ బ్లెస్ యూ విత్ లాట్స్ ఆఫ్ లవ్,
సక్సెస్ అన్నీ కూడా నీకు ఎల్లప్పుడూ నువ్వు కోరుకుందల్లా మనస్ఫూర్తిగా జరగాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రతి దాంట్లోనూ నీకు తెలుసు 100% సపోర్ట్ అయితే ఉంటాను కాబట్టి దిస్ వీడియో ఈజ్ డెడికేటెడ్ టు యూ. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. డాన్స్ 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 డాన్స్. పెద్దనాన్న ఏం చేశారు కొంచెం ఇటు వచ్చి కొంచెం అటు కూడా వెళ్ళొచ్చు కదా. ఇగోండి ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేలాగా చేయొచ్చు కదా. మేఘ్నక్క మీ ఆయనకి కాంపిటీషన్